హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వర్క్ బ్లౌజ్కి అయితే కటింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకు వర్క్ వచ్చింది కదండి. వర్క్ దగ్గర నుంచి అయితే మెజర్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి. మనం లైనింగ్ పీసు 2.5 నెక్క పెట్టుకుంటాం కదా, అది కరెక్ట్గా ఉందా లేదో చూసుకోవాలండి. ఆల్రెడీ వర్క్ పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, కుట్లో కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఇది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనం డిజైన్ దగ్గర నుంచి పెడితే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది చూసారా, ఆ ఎక్స్ట్రా కూడా ఈ విధంగా కొంచెం మనం ఈ విధంగా డాట్ వేసుకుంటే బ్రాడ్ అనేది తగ్గుతుందండి. నెక్ బ్రాడ్ లేకుండా కరెక్ట్గా మన మెజర్మెంట్ ప్రకారం సరిపోతుంది. నేను 2 లైన్స్ గీసాను కదా, ఖర్చులోకి అయితే వెళ్తుందండి. ఈ విధంగా మనం టర్న్ చేసిన తర్వాత మనం అరేంజ్ చేసుకుని మిడిల్లో ఒక టక్ అయితే ఇచ్చుకుని మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. దీన్ని మనం రైట్ సైడ్కి అయితే మనం లైనింగ్ పీస్ వేసుకోవాలి. రైట్ సైడ్కి లైనింగ్ పీస్ వేసుకొని దీన్ని రివర్స్ చేసి సింగిల్ ఫుట్తో అయితే నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇది కట్ వర్క్ మోడల్లో అయితే డిజైన్ ఉంది. నేను సింగిల్ ఫుట్తో అయితే దీన్ని స్టిచ్ చేశాను. ఎలా స్టిచ్ చేశాను అనేది ఇంకొక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. ఈ షార్ట్ వీడియోలో పూర్తిగా అప్లోడ్ కావట్లేదు కాబట్టి నేను ఇంకొక వీడియోలో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూసుకోవాలండి కరెక్ట్గా ఉందా లేదా డిజైన్ అనేది చూసుకుని మనం పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా అరేంజ్ చేసిన తర్వాత నేను ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది అయితే ఇంకొక వీడియోలో అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.